నిన్న 23వ తారీఖు సాయంత్రం అనగా రాత్రి 9:30 ప్రాంతంలో మేడి ఉపేందర్ అనే వ్యక్తి వాళ్ళ పెదనాయన ఆరోగ్యం బాలేక కాళ్ళు ఫ్రాక్చర్ అయితే హాస్పిటల్ పోయి తీసుకొచ్చిన సందర్భంగా తీసుకొచ్చి ఇంట్లో దించుదామని వెహికల్ ఇంటి ముందర ఆపుకుంటే వెనకకెళ్ళి వచ్చి కొంతమంది వ్యక్తులు బండిని తొందరగా పక్క పెట్టని చెప్పి హార్న్ కొట్టి బండి తీయకుండా పేషెంట్ దించకముందే ప్రదీప్ అనే వ్యక్తి మరి ఇష్టానుసారంగా అతని యొక్క మనమన్ని తల మీదకెళ్ళి బాధడం జరిగింది రాడుతోటి. అంతలోనే ఉపేందరు తెలియగానే మళ్ళీ ఇంటి ముందుకు రావడంతో ఏం మాట్లాడకుండా ఉపేందర్ అనే వ్యక్తిని ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉపేందర్ అనే వ్యక్తిని రాళ్లతోటి పెద్ద గుండ్రా తీసుకుని తల మీద వేయడం జరిగింది. అక్కడే టెంట్ కర్లకు సంబంధించిన రాడ్లు ఏదైతే ఇనుప రాడ్లు ఉంటాయో ఆ రాడ్లతోటి తల మీద చెస్ట్ మీద దవడ మీద కూడా 2 దిక్కులు వేయడం జరిగింది. తీవ్రమైన గాయాలు జరిగినాయి, బలంగా గాయాలు జరిగినాయి. పొద్దున్నే నిన్న 23వ తారీఖు 9 గంటలకు జరిగిన సంఘటన జరిగితే ఇప్పటి వరకు కూడా మరి పోలీసు యంత్రాంగం ఫిర్యాదు ఇచ్చినా వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఇక్కడికి వచ్చి తీసుకుపోయారు. డాక్టర్ ఇంకా 2 days అబ్జర్వేషన్ ఉండాలని చెప్తారు. కానీ ఈ మాత్రం ఇప్పటిదాకా చర్య తీసుకోకుండా వాళ్ళు పట్టుకపోకుండా చుట్టపు సూపులాగా తీసుకుపోయి మరి ఇంటి మేనల్లాగా లోపలి బయటికి తిప్పుకుంటూ రాసమర్యాదలు చేసుకుంటూ అతని మీద చట్టపరమైన చర్య తీసుకోకుండా ఇప్పటిదాకా దాదాపు 18 గంటలు కావస్తుంది. ఏ మాత్రమైన చర్య తీసుకోకపోవడం చాలా శోచనీయం. ఎందుకంటే పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి అడుగులు మడుగులు దొక్కుతూ ఈ రకమైన చర్యలు పాల్పడుతుంది అనేది స్పష్టంగా కనబడుతుంది. మేము జిల్లా ఎస్పీ గారికి పోలీసు యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రకమైన నీచమైన వ్యక్తులని గతంలో కూడా గ్రామంలో 4 మీద ఇదే రకమైన దాడి చేయడం జరిగింది. ప్రదీప్ అనే వ్యక్తి గ్రామంలో ఒక మంచి పేరు లేదు. అక్కడ ఉన్న నాయకుల యొక్క స్థానిక ఎమ్మెల్యే యొక్క ప్రోత్సాహంతో మరి గ్రామ సభలు ఎక్కడ అడుగుతారో ఏం చేస్తారో అని చెప్పి సోషల్ మీడియా కొన్ని కామెంట్లు పెడుతున్నారని చెప్పి ఆలోచన 4-5 రోజుల ప్లాన్ గా ఉండి మరి నిన్న మధ్యాహ్నం నుండి తాగుడు మొదలుపెట్టి సాయంత్రం దాకా కొట్టిన తర్వాత కూడా 9:30 తర్వాత 10 గంటలకు పోలీసులు వచ్చే సందర్భం కూడా వాళ్ళ కారులో బీర్ శిష్యులు మందు బాటలు పెట్టుకుని రాడ్లు పెట్టుకుని తిరిగి పోలీసులు చూస్తున్నా కూడా పట్టించుకోకుండా తీసుకుపోయి పట్టుకుపోయి లేమంటే వదిలేయడం జరిగింది. కానీ ఉదయం మార్నింగ్ నేను సిఐ గారితో ఎస్ఐ గారితో మాత్రం కేసు కడుతున్నాం సార్ అని చెప్పారు. ఇప్పటికీ 8-9 గంటలుగా వస్తుంది, ఇంతవరకు కూడా కేసు కట్టాలి. అంటే పోలీసుల యొక్క వైఖరి మొండి వైఖరి ఏ రకంగా ఉందో దీనికి స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఖచ్చితంగా మరి ఇతనికి మేడి ఉపేందర్ అనే వ్యక్తికి న్యాయం జరగకపోతే ఖచ్చితంగా న్యాయపరంగా మేము ఎదుర్కొంటాం. ప్రజలు గమనిస్తారు, గ్రామ ప్రజలు గమనిస్తారు. మీ అధికారం ఏంటనే స్వాస్థ్యం కాదు. ఎస్ఐ గారు, సిఐ గారు మీరు ఖచ్చితంగా మరి ఆ వ్యక్తులని దోషులను శిక్షించవలసిన అవసరం, చట్టపరమైన శిక్షణ పెట్టాలి. ఎందుకంటే అటెంప్ట్ మర్డర్ కేసు జరిగితే కూడా ఇప్పటిదాకా మీరు కేసు పెడతారంటే మీకు మరి ప్రజాస్వామ్యం కానీ మీకున్న హక్కులు కానీ ఏ రకంగా కాలరాదు, మీకు మీరే కాల రాసుకుంటూ పోస్టింగ్ ఉంటాయో పోతానే ఆ భ్రమలో బతురు. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినాక మీరు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారనే సంగతి కూడా చూడవలసి వస్తుంది. ఈ రకమైన నీచానికి పాల్పడుతున్న యంత్రాంగం మీరు ఎవరిని కాపాడుతారు, ఎవరికి రక్షణ కల్పిస్తారని స్పష్టంగా కనిపిస్తుంది. ఓ దొంగలకు, రౌడీలకు, లఫంగిలకు, లఫుట్ నాకుడుగా మీరు రక్షణ కల్పించుకుంటే ఇలా ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తే తప్పితే మరొక జిల్లా ఎస్పీ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోవాలి. ఈ ధర్మ ఎస్ఐ అంటే వ్యక్తి మీద కూడా మీరు చర్య తీసుకోవాలి. ఎందుకంటే 18 గంటలైనా కూడా అటెంప్ట్ మర్డర్ చేస్తే ప్రాణాపాయంతో మరి అటు ఇటు ఉన్న పరిస్థితుల్లో కోమాలపై పరిస్థితుల్లో కూడా డాక్టర్ ఇంకా 2-3 రోజులకు చెప్పలేని పరిస్థితి అంటుంటే ఇప్పటిదాకా చర్య తీసుకోవాలంటే ఈ ఎస్ఐ మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేస్తున్నారు.